శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. నమో రుద్రేభ్య. ఏకాదశ రుద్ర వివరణం. ఇక ఇప్పుడు ఏకాదశ రుద్రావతారాలు చెబుతాను వినండి. ఆది కాలంలో దేవతలు రాక్షసుల బాధ పడలేక తమ తండ్రి అయిన కశ్యపుని చేరి ప్రార్థించారు. ఆయన కాశీ వెళ్ళి లింగ ప్రతిష్ఠ చేసి దేవతాశ్రయం లక్ష్యంగా తప్పించాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కశ్యపుడు ఆయనకు దేవతా దుఃఖాన్ని చెప్పి రక్షించమన్నాడు. సరేనన్నాడు శివుడు. ఆ కారణంగా కాలాంతరంలో కశ్యపుడికి సొరబియందు 11 తనయులుగా ఆవిర్భవించాడు. కాపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త, అజపాతు, అహిర్భుజుడు, శంభుడు, చండుడు, భౌడు అనేవి వారి పేర్లు. ఆ 11 రూపాలతోనూ రుద్రుడు దేవతాపక్షాన్ని అవలంబించి పోరాడి రాక్షసులను జయింపజేశాడు. మహాత్ములైన ఆ రుద్రుడు 11 ఆ అవతరణమే ఏకాదశ రుద్రావతరణంగా కీర్తించబడుతోంది. వారు ఈ ఈశాన్య దిశలో తావు ఏర్పరచుకొని భక్త రక్షణ చేస్తూ సర్వవిధ లీలా విలాసాలన్నీ ప్రదర్శిస్తున్నారు. ఈ 11 వల్లనే రుద్రాధ్యాయంలో నమో రుద్రేభ్య అనే మంత్రం ఏర్పడింది. దూర్వాస అంబరీషుల కథ. సూర్యవంశంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతను ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణ సంతర్పణం చేస్తూ ఉండేవాడు. ఇది తెలిసి దూర్వాసుడు శిష్య సమేతంగా అతని దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా ద్వాదశ పారాయణ సమయం అది. ఆయనను కూడా భోజనానికి కూర్చోమని కోరాడు అంబరీషుడు. స్నానం చేసి వస్తానని చెప్పి దూర్వాసుడు శిష్య సమేతంగా నదికి వెళ్ళాడు. అంబరీషుడిని పరీక్షించే నిమిత్తం అక్కడ ఆలస్యం చేయసాగాడు. ఇక్కడ అంబరీషుడు ద్వాదశి పారాయణ సమయం దాటితే వ్రతభంగం అవుతుందనే ఉద్దేశంతో శాస్త్రానికి ఓ చుక్క నీళ్లు పుచ్చుకొని దూర్వాసుడి కోసం ఎదురు చూడసాగాడు. రానే వచ్చాడు దూర్వాసుడు. వస్తూనే అంబరీషుడు జలప్రాసన విషయం కనిపెట్టేశాడు. నన్ను భోజనానికి పిలిచి వచ్చే లోపలే ఎంగిలి పడతావా? నిన్ను దూషించేస్తాను, జాగ్రత్త అని గదిమాడు. ఆ గదుములకు గర్జనలకు అక్కడే ఉన్న సుదర్శన చక్రం మేల్కొంది. అంబరీషుడి రక్షణార్థం అక్కడ ఉంచబడింది. అది లేచి దూర్వాసుడిపై పడబోయింది. అంతలో ఆకాశవాణి, ఓ అంబరీష, రాక్షస సంహారార్థమై శివునిచే విష్ణువుకి ఇయ్యబడిన ఈ సుదర్శనం సాక్షాత్తు శుభాంశ సంభూతుడైన దూర్వాసునిపై పడబోతుంది. నువ్వు సత్వరమే దాన్ని శాంతపరచు. దూర్వాసుడు సామాన్యుడు కాదు, ఆయనను ప్రసన్నం చేసుకో అని చెప్పడంతో ఆ అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు. సుదర్శనం కూడా దూర్వాస అవతారంలో ఉన్న శంకరుణ్ణి గుర్తించి శైథల్యాన్ని వహించింది. అనంతరం అంబరీషుడు దూర్వాసుని పలు విధాలా ప్రార్థించగా దూర్వాసుడు తనకెన్నో వరాలిచ్చాడు. కృష్ణుడు దూర్వాసుడు కథ. ఆ తదుపరి ఒకసారి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ సమారాధనా వ్రతాన్ని అవలంబించాడు. ఆ కృష్ణుణ్ణి పరిశీలించే నిమిత్తం దూర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. తన రథానికి గుర్రాల బదులుగా రుక్మిణి కృష్ణుడు కాడెమోసి నడపాలని నియమించాడు. వారందుకు అంగీకరించి దూర్వాసుడు ఎక్కిన రథానికి తాము గుర్రాలుగా ప్రవర్తించారు. ప్రసన్నుడైన దూర్వాసుడు కృష్ణుడికి అజేయత్వాన్ని, వజ్ర శరీరాన్ని ఇచ్చాడు. ఇంకొకసారి దూర్వాసుడు ఆకాశ గంగలో స్నానం చేస్తుండగా ఆయన కౌపీనం కొట్టుకుపోయింది. అందువల్ల బయటకు రావడానికి సిగ్గుపడ్డాడు. అదే సమయంలో అటు స్నానానికి వచ్చిన ద్రౌపది తన చీరచెంగు చింపి ఆయనకై విసరగా అందుకు ప్రతిఫలంగా దూర్వాసుడు ఆపత్ సమయంలో అక్షయ వస్త్రాన్నవుతానని వరమిచ్చాడు. ఆ వరం వల్లనే కురుసభలో ద్రౌపది మానభంగ ప్రమాదం నుండి బయటపడింది. శివుడు హనుమంతుడిగా అవతరించడం. ఇలా ఒకటని కాదు ఆ శివుని అవతార విశేషాలు. ఒకసారి విష్ణువు మోహిని వేషం కట్టినప్పుడు శివుడు మనోవికారం ప్రకటించి వీర్యాన్ని స్ఖలించాడు. 7 మరుత్తులు కలిసి ఆ రేతాన్ని తీసుకుని వెళ్ళి గౌతమ పుత్రిక అయిన అంజనాదేవి చెవిలో వేశారు. తత్ఫలితంగా ఆమెకు గర్భం నిలిచి ఒకానొక శుభవేళ ఆ శివబీజం హనుమంతుడిగా ప్రసవింపబడింది. ఓ రోజు తెల్లవారుజామున ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చిన్న పండుగ భావించి ఒక్క ఎగిరి ఆ బింబాన్ని చటుక్కన మింగేశాడు ఆంజనేయుడు. ఆయన శివాంశ సంభూతుడిని ఎరిగినందువల్ల దేవతలంతా వచ్చి ప్రార్థించగా తిరిగి సూర్యుని వెళ్ళగక్కాడు హనుమ. దేవతలు, ఋషులు అనేక రకాల వరాలనిచ్చి ఆయన అనుగ్రహం పొందారు. అనంతరం బాలాంజనేయుడు తన తల్లి ఆజ్ఞ ప్రకారం సూర్యరథంతో సమంగా సంచరిస్తూ అష్టాదశ విద్యలన్నీ నేర్చుకున్నాడు. తల్లి ఆనా గురుడి అనుమతి తీసుకొని సూర్యవంశోద్భవుడైన సుగ్రీవుడికి సకుడై అతనితోనే గడపసాగాడు. ఆ తర్వాత రామాయణ గాథ ఇది మీకు అందరికీ తెలిసినదే కదా.
అందుచేత హనుమంతుడు కూడా శివావతారమే. ఇలాంటిదే మరో అవతారం మహేష్ అవతారం. భైరవుని బేతాళ అవతారంలో క్రీడా విలాసులైన పార్వతీ పరమేశ్వరులు భైరవుని ద్వారపాలకునిగా నియమించి లోపల తాము కేళీ విలాసాల్లో మునిగిపోయారు. అసలు కేళీ విలాసాల తర్వాత హాస్య క్రీడా విలాసాలు మొదలయ్యాయి. అమ్మవారు ఉన్మాదినిగా నటిస్తూ ద్వారం చేరింది. కావలి ఉన్న భైరవుడు ఆమెను సాధారణ స్త్రీగా భావించి నిరోధించాడు. ఆమె ఆగ్రహించి భూమిలో మానవుడివై పుట్టు అని శపించింది. మానవయోనిలో బేతాళుడుగా జన్మించాడు భైరవుడు. ఆ భైరవుని మీద ప్రేమతో శివుడు అమ్మవారితో కలిసి భూమిని అవతరించారు. ఆయన పేరే మహేశుడు, ఆమె పేరు శారద. అంతేకాదు, క్షీర సముద్ర మదన వేళ జరిగిన దేవాసుర యుద్ధములో విష్ణువు రాక్షసులను తరుముకుంటూ పాతాళం చేరాడు. అక్కడ సుందరీమణులను మరిగి రతీసుకాలలో మునిగిపోయాడు. అనేక మంది పిల్లల్ని పుట్టించాడు. వాళ్ళంతా విష్ణుంశ సంజాతులు కావటం వల్ల మహాబలులై స్వర్గ పాతాళ లోకాలని అకలాకుతలం చేయసాగారు. దేవతలంతా శివునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన వృషభావతారం ధరించారు. సరాసరి పాతాళం చేరి తన పుచ్చంతో కొట్టి, డెక్కలతో తొక్కి, కొమ్ములతో పొడిచి విష్ణునందలను వధించి ఒక్క రంకె వేశాడు. అది విని సంభోగశాలలోంచి బయటకొచ్చాడు విష్ణువు. పుత్రుల మృతికి దుఃఖించి దానికి కారణం ఎద్దేనని తెలిసి అనేక అస్త్రాలను శస్త్రాలను ఆ వృషభంపై ప్రయోగించాడు. ఆ వృషభం అన్నింటినీ మృంగేసి మరింతగా రంకెపెట్టింది. అప్పటికే జ్ఞానోదయమైంది హరికి. ఆ వృషభం కాదని వృషేశ్వరుడని గుర్తించాడు. రణమిల్లాడు. శివుడు అతనికి సద్బుద్ధిని బోధించి వైకుంఠానికి పదమన్నాడు. వస్తాను, లోపల నా చక్రం ఉంది, తెచ్చుకోవాలి అన్నాడు శౌరి. అక్కర్లేదు, అంతకన్నా మంచి చక్రం ఇంకొకటి ఇస్తాను అని వేరొక సుదర్శనాన్ని ఇచ్చాడు శివుడు. ఆ రెండవ సుదర్శనం తీసుకొని విష్ణువు మోహాన్ని వదిలి శివస్మరణ చేసుకుంటూ తన లోకానికి వెళ్ళాడు. పినాకి పిప్పలాదుడొకట. వృత్రాసురుడికి దేవతలకి యుద్ధం జరిగినప్పుడు దేవతలంతా ఓడిపోయారు. వృత్రుణ్ణి చంపడం ఎలాగా అని బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ దదీచి అనే ఒక ముని ఉన్నాడు. శివానుగ్రహం వల్ల అతను తన బొమికల్ని వజ్రాలుగా అయ్యేలాగా వరం పొందాడు. కాబట్టి మీరు ఆ దదీచి అస్తులను సంపాదించి వజ్రదండాన్ని నిర్మించితే వృత్తుడు దాంతో చావచ్చు అన్నాడు. దేవతలంతా దదీచిని ప్రార్థించారు. ఆయన అనుగ్రహాన్ని పొందటానికి ప్రాయోపవేశం చేసి శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందాడు. తెల్లబోయారు దేవతలు. ఫలానా విధానేన షోడశోపచార పూజాం కరిష్యామిత్వమేవ దేవుడు అహమేవ సుంటః అనుకుంటూ ఆజన్మాంతం ఆరాధించినా సరే మానవులకు ఒక చిన్న వరం ఇవ్వడానికి వెనకా ముందులాడే ఆ చావులేని జీవాల బృందం మొత్తం దదీచి అనే మనిషి చేసిన త్యాగానికి ముక్కున వేలేసుకుంది. ముక్కోటి పైచిలుకు దోసిళ్లతో ఆయన మీద ముమ్మరంగా పూలవాన కురిపించింది. ఆయన అస్థికలను కామధేనువు చేత వెలికి తీయించారు. అవి విశ్వకర్మకు ఇచ్చి ఆయుధాలు చేయమన్నారు. ఆయన దదీచి యొక్క వెన్నెముకతో వజ్రాయుధం చేసి ఇవ్వడం, వృత్త సంహారం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ప్రాయోపవేశం చేసి పడి ఉన్న దదీచి దగ్గరికి వద్దాం. ఆయన భార్య సువచ్చ భర్త మరణం తెలియగానే పవిత్రాగ్ని సిద్ధపరిచి ఆత్మాహుతి చేసుకోబోయింది. కానీ దదీచి తేజం నీ గర్భంలో శిశురూపాన ఉంది కాబట్టి నువ్వు ఈ ప్రయత్నానికి అర్హురాలివి కావు అని ఆకాశవాణి ఆమెను హెచ్చరించింది. ప్రసవం అయ్యేదాకా ఆగలేకపోయింది ఆ దదీచి ప్రియ. తక్షణమే అక్కడ ఉన్న ఒక రాతితో తన గర్భాన్ని పగలగొట్టుకుంది. అందులోంచి వెలుపడ్డాడు వెలుగే రూపంగా వెలుగుతున్న శిశువు. ఆ బిడ్డను చూసుకొని తృప్తిపడి అతనిని రావి చెట్టు మొదట్లో పరుండబెట్టింది. నాయనా, ఇక్కడే ఉండి నీ భక్తుల్ని రక్షించు అని చెప్పి తన దారిన తను అగ్నిలోకి ప్రవేశించింది సువర్చ. దేవతల ఆ బాలుడికి జాతక కర్మలు చేశారు. పిప్పలాదుడు అని పేరు పెట్టారు. ఆ బిడ్డ అక్కడే పెరిగాడు. అలా రావి చెట్టు మొదట్లోనే కూర్చొని అఖండమైన తపస్సు చేశాడు. పిప్పలాదుడు శనిని శపించుట. తదనంతరం లోకులకు శనిగ్రహ పీడ విపరీతంగా ఉండటం వల్ల మానవులు పుట్టింది మొదలు 16 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు శనిపీడ పొందకుండెదరుగాక, శివభక్తులను ఆ శని నిరంతరం పీడింపకుండునుగాక, ఇందుకు వ్యతిరేకిస్తే ఆగ్రహం అయి భస్మమైపోవునుగాక అని శపించాడు.
అదిగో ఆ పిప్పలాదుడి శాపం వల్లనే బాల్య మరణాలు, శని వల్ల కలిగే మరణాలు తగ్గాయి. ఇప్పటికీ శని పట్టిందంటే రుద్రాభిషేకం చేయమంటారు. శివభక్తులను ఆ శనేశ్వరుడు ఏమీ చెయ్యడు. వైశ్యనాథావతారం. పూర్వం నంది గ్రామంలో మహానంద అనే వేశ్య ఉండేది. అప్పటిలో ఆమె పొందు కోరనివాడు ఉండేవాడు కాదు. అది చూసిందిరా అంటే చచ్చిన మన్మధుడు బతికి వెనక్కొస్తాడు. అంతటి కొయ్యలు దానివి. కానీ పరమ శివభక్తురాలు. వ్యభిచారం పూర్తి కాగానే పరిశుభ్రంగా స్నానాధికాలు ముగించి చేసిన పాపానికి అభిచారం తలపెట్టిందా అన్నట్లుగా శివార్చన చేసేది. ఆ ధ్యానంలో ఒక్కోసారి తన్మత్యురాలై నాట్యం కూడా చేసేది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు శివయ్య. వెంటనే ధనికుడైన వైశ్యుడి వేషం కట్టాడు. ముంజేతికి మోహనకరమైన రత్న కంకణం పెట్టాడు. వీర శివుడిలా అలంకారమంతా చేసుకున్నాడు. మహానంద ఇంటికి వచ్చాడు. ఆమె అతనికి మర్యాదలు చేస్తూ చేస్తూ చేతికి ఉన్న రత్న కంకణాన్ని చూసి మనసు పడింది. తనకు ఇమ్మని అడిగింది. కావాలంటే ఇస్తాను, కానీ ఎంత వెలకడతావు అని అడిగాడు శివుడు. అయ్యా, నేను కులానికి వృత్తికి కూడా వేసేనే, అందువల్ల నువ్వు నాకు ఆ కంకణాన్ని ఇస్తే 3 రోజుల పాటు నేను నీ ధర్మపత్నిలా ఉంటాను అంది మహానంద. మానం చేయించుకున్నాడా శివుడు. అనంతరం ఆమెకు ఒక రత్న లింగాన్నిచ్చి దానిని తన ప్రాణ సమానంగా దాచమన్నాడు. ఆమె ఆ రత్నలింగాన్ని నాట్యశాల మధ్యలో దాచింది. ఆ రాత్రంతా ఆ వైశ్యుణ్ణి సేవించుకుంది. అర్ధరాత్రి కాగానే వైశ్యావేశ్యుడైన వైద్యుడు తన మాయతో నాట్యశాలలో మంటలు లేపాడు. మహానంద ఎంత ప్రయత్నించినా రత్నలింగాన్ని తప్పించలేకపోయింది. ఆ ప్రయత్నంలో ఉండగానే మండప స్తంభం ఆ లింగంపై కూలి అది 2 ముక్కలైపోయింది. రత్నలింగం పగిలినందుకు మాయా వైశ్యుడు ఎంతగానో దుఃఖించాడు. ఆ రత్నలింగం లేని తన జీవితం వ్యర్థమేనన్నాడు. తనకు చితి పేర్పించమన్నాడు. మహానంద పేర్పించిన చితిలో దూకేశాడా మాయావైశ్యుడు. అప్పుడు మహానంద కూడా సహగమనానికి సిద్ధపడింది. ఆమె పరివారం అంతా నిరోధించబోయారు. అందుకామె రత్న కంకణం తీసుకున్నాను. నేను 3 రోజులు ఆయనకు సహధర్మచారిణిగా ఉంటానని ప్రమాణం చేశాను. విధివశాత్తు ఇలా జరిగిపోయింది. ధర్మపత్నికి సహగమనమే ధర్మం కనుక నేను కూడా సహగమనిస్తాను అని చితిలోకి దూకపోయింది. ఠక్కున ప్రత్యక్షమయ్యాడు శివుడు. భక్తురాలా, అసమానమైన నీ భక్తికి సత్యసంతతికి సంతోషించాను. ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె శివుడికి ప్రణమిల్లి, ప్రభో, నాకు సాలోక్యం ఇప్పించు, పునర్జన్మ లేకుండా నిన్నే ఆరాధించుకోని అని కోరింది. అనుగ్రహించాడు శివుడు. ఇదే వైశ్యనాథ కథ. ఇక విజయేశ్వరావతారం వినండి. విజయేశ్వరావతారం. శివుడు వృషభయోగిగా అవతరించి భద్రాయువు అనే రాచపట్టిని అనుగ్రహించినాడు. ఆ శివానుగ్రహంతో భద్రాయువు శత్రువులను ఓడించి రాజయ్యాడు. ఒకనాడు భార్యా సమేతంగా వనవిహారానికి వెళ్ళాడు భద్రాయువు. అప్పుడు అతన్ని పరీక్షించదలిచి పార్వతీ పరమేశ్వరులు వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారు. ఓ మహారాజా, మమ్మల్ని ఒక పులి చంపుకు తినబోతోంది, నువ్వే రక్షించాలి అని ప్రార్థించారు. ఆ రాజు ధనుర్బాణాలు సర్దుకునే లోపలే మాయాపురి బ్రాహ్మణ ముత్తైదువుని ఈడ్చుకుపోయింది. మాయావిప్రుడు భద్రాయువును నిందించాడు. భద్రాయువు తన చేతకానితనానికి సిగ్గుపడ్డాడు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. నాకేం కావాలి? పోయిన పెళ్ళాం కావాలి, దాన్ని ఎలాగో తేలేవు. అందుకు బదులుగా నీ భార్యను దానం చెయ్యి అన్నాడు ఆ బ్రాహ్మణుడు. భద్రాయువు వెంటనే చితిని పేర్చుకున్నాడు. తన భార్యను జలధారపూర్వకంగా బ్రాహ్మణుడికి దానం చేసి తాను చితిలో దూకబోయాడు. మాయాబ్రాహ్మణుడు అతన్ని వారించి తన నిజస్వరూపాన్ని చూపించాడు. శివుడు ఏం కావాలో కోరుకో అన్నాడు. భద్రాయువు తన తల్లిదండ్రులైన వజ్రబాహు మహారాజు దంపతులకు, పద్మాకరుడనే వైశ్యునకు, అతని కొడుకు సునయనకు వరధామంలో శివకింకరత్వాన్ని అనుగ్రహించమని కోరాడు. తన తల్లిదండ్రులైన సీమంతిని, చంద్రాకర్లకు కూడా శివ సాన్నిధ్యం ఇమ్మని ప్రార్థించింది రాణి. అందరినీ అన్నీ ఇచ్చి అంతర్హితుడైన అద్భుత అవతారమే విజయేశ్వర అవతారం. ఏకాదశ రుద్రాణి పాదార్పణమస్తు. స్వస్తి.